షోడశి మహామంత్రము. పంచదశి మహామంత్రం అయిపోయిన తర్వాత మనం షోడశి మంత్రాన్ని చెప్పుకుంటాం. శ్రీ విద్యలో మూడవది అయినటువంటి మంత్రం షోడశి. ఈ షోడశి మంత్రాన్ని కూడా ఇందులో చెప్పారా, లలితాశాస్త్రంలో చెప్పారా? అసలు లలితాశాస్త్రం అనేది శ్రీ విద్యాపరమైనటువంటి గ్రంథము అని చెప్పుకున్నాం కదా. కాబట్టి షోడశి మంత్రం చెప్పకుండా ఎట్లా ఉంటారు? బాలామంత్రం చెప్పారు, పంచదశి చెప్పారు, షోడశి చెప్పారు. ఈ షోడశి మంత్రం ఎక్కడ చెప్పారు అంటే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శృతి సంపటమౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి పూర్ణ భోగిని దాకా అక్కడ ఈ షోడశి మహామంత్రాన్ని చెప్పారు. అసలు ఇక్కడ షోడశి అంటే ఏమిటి? ముందు ఆ విషయం చూసి తర్వాత మంత్రాన్ని చూద్దాం. షోడశి మంత్రము అంటే ఏమిటి? షోడశి అంటే 16 అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని షోడశి మంత్రము అని అంటాం మనం. పంచదశి అంటేనేమో 15 అక్షరాలు కలిగిన మంత్రం. షోడశి అంటే 16 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. పంచదశి మహామంత్రాన్ని చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో చూడండి. 12 మంది ఉపాసకులు ఈ మంత్రాన్ని జపించి తరించారు అన్నాం. ఈ 12 మందిలోనూ 2 తప్పించి ఒకే మంత్రాన్ని జపించిన వాళ్ళు ఎవరూ లేరు. 10 రకాలైన మంత్రాలు జపించేశారు వాళ్ళు. అందులో నందీశ్వరుడు జపం చేసిన మంత్రంలో 14 అక్షరాలే ఉంటే ఈశ్వరుడు జపం చేసిన మంత్రంలో 29 అక్షరాలు ఉన్నాయి అన్నారు. విష్ణువు శివుడు వీళ్ళిద్దరూ జపం చేసిన మంత్రాల్లో 28, 29 అక్షరాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇందులో కొంతమంది ఉపాసన చేసిన మంత్రాల్లోనే 3 ఖండాలు ఉన్నాయి. వాగ్భవ బీజం, కామరాజ ఖండం, శక్తి ఖండం అని 3 ఖండాలు ఉన్నాయి. మిగిలినటువంటి కొన్ని మంత్రాల్లో 5 ఖండములు, 6 ఖండములు అలా కూడా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయండి? మీరు ఒక్కసారి నేను రాసినటువంటి శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు పుస్తకాన్ని వెరిఫై చేయండి, అందులో దొరుకుతాయి మీకు. లేదా శ్రీ విద్య మంత్ర సాధన పుస్తకం చూడండి, అందులో దొరుకుతాయి. ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు పంచదశి మహామంత్రం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్రం 3వ స్టేజ్లో ఉన్న మంత్రం ఏమిటి అంటే షోడశి. షోడశి అంటే 16 అక్షరాల మంత్రం. ఈ షోడశిలో కూడా ఇప్పుడు పంచదశిలో ఉన్నట్టుగానే అనేక రకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకని అంటే ఇక్కడ మనకి మంత్రశాస్త్రం అంతా కూడా ఋషి ప్రోక్తం, ఋషీశ్వరులు చెప్పారు. కాబట్టి ఎవరికి తోచినటువంటి మంత్రాన్ని వాడు చెప్పారు. మనం చెప్పడానికి ఏం లేదు. ఈ మంత్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అప్పుడు మనం చెప్పుకుంటాం చూడండి. షోడశి అంటే మొట్టమొదటి 16 అక్షరాల మంత్రం అని చెప్పుకున్నాం. దీనికి ఏమన్నాడు? కామరాజ మంత్రాంతే శ్రీ బీజేన సమన్విత షోడశాక్షరీ విజేయం శ్రీ విద్యేది ప్రకీర్తిత. కామరాజ మంత్రాంతే మంత్రం చివర శ్రీ బీజేన సమన్విత శ్రీంకారం గనక కలిపినట్లయితే, కామరాజ మంత్రం అంటే ఏమిటి? పంచదశి మనం చేస్తున్నటువంటి కాది విద్యా మంత్రం. కైయల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం, ఈ మంత్రం చివర శ్రీ బీజేన సమన్విత శ్రీంకారము అనేది కలిపినట్లయితే అది షోడశి మంత్రం అవుతుంది అని అంటూ ఉన్నారు. అంటే కైయల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం శ్రీం, ఇది 16 అక్షరాలు ఉన్నటువంటి మంత్రం. పంచదశిలో ఉన్న అక్షరాలు 15, శ్రీంకారం 1 16, మొత్తం 16 అక్షరాలు ఉన్నటువంటి మంత్రం. ఇలా ఉన్నది అన్నాడు. అయితే ఇక్కడ మనకి మంత్రంలో మరి అదేంటండి 16 అక్షరాలు ఉన్నాయి అన్నారు, కాది విద్య హాది విద్య ఇట్లా ఉన్నాయి కదా, మరి వీటిల్లో తేడాలు వస్తాయి కదా? వస్తాయి. ఇక్కడ చెప్పటం మన్మధుడు ఉపాసించిన మంత్రం చివర శ్రీంకారం చేర్చినట్లయితే అన్నాడు. ఇది కాది విద్య. మీరు హాది విద్యలో చేర్పించండి. హాది విద్యలో హసకల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం శ్రీం అలా పెట్టినప్పటికీ కూడా మళ్ళీ అది కూడా 16 అక్షరాల మంత్రం ఏమవుతుంది? దాన్ని షోడశి మంత్రమే అన్నారు. అయితే ఇక్కడ కొంచెం తేడా వచ్చేటప్పటికీ శ్రీంకారం ఎందుకండి? లక్ష్మీ బీజం ఈంకారం ఉంది కదా, ఈం
మరి మేము ఈంకారం దాని చివర కలిపితే అవదా అంటే పంచదశి మహామంత్రం ఈంకారం కైల క్రీం హస్తకాల క్రీం సకల క్రీం ఈం. మరి ఇది కూడా షోడశనరా అంటాం. ఎందుకంటే ఇది ఋషి ప్రోక్తం. ఇలాగే మంత్రం ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదు. ఏ మంత్రానికి కూడా అలా రూల్ లేదు. కాబట్టి ఒక ఋషీశ్వరుడు ఎవరైనా ఇలా ఉండాలి మంత్రం అని చెప్తే అలాగే ఒప్పుకుంటాను దాన్ని. ఇప్పుడు దానికి ఏమవుతుంది, ఈ ఈంకారం చేర్పించేటప్పుడు మరి కాది విద్యలో ఉండొచ్చు మంత్రం, మళ్ళీ ఆది విద్యలో ఉండొచ్చు కదా. కైల క్రీం హస్తకాల క్రీం సకల క్రీం ఈం, అలాగే హసకల క్రీం హసక హల క్రీం సకల క్రీం ఈం, ఇట్లా అయినా ఉండొచ్చుగా. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకో కొత్త వాదన వచ్చింది. అలా కాదండి, ఈ రెండే కాదు, శ్రీంకారము ఈంకారమే కాదండి, మాకు మూడోది ఉంది, క్లీంకారము ఉంది. క్లీం, ఈ క్లీంకారాన్ని చేరిస్తే అవి కూడా మన్మథ బీజం మీద క్లీంకారము అంటే మరి ఆ బీజాన్ని చేరిస్తే అది అవదా? అవుతుంది. మహానుభావులు ఎవరైనా కనుక ఒప్పుకున్నట్లయితే అది అవుతుంది అని అంటాం. అంటే ఋషీశ్వరులు కనుక ఇలా అవుతుంది అని వాళ్ళు చెబితే అలాగే అన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కామరాజం మంత్రం తర్వాత శ్రీంకారం చెప్పినా, ఈంకారం చెప్పినా, క్లీంకారం చెప్పినా ఏమైనా దాన్ని షోడశే అన్నారు. మరి అదే ఆది విద్యలో మంత్రం చెబితే లోపముద్ర మంత్రం తర్వాత శ్రీంకారం, ఈంకారం, క్లీంకారం ఏది చెప్పినప్పటికీ కూడా అది కూడా షోడశి మంత్రమే అన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, మరి షోడశి అంటే అది జ్ఞానప్రదమైన మంత్రం కదా, ఇది కూడా అంతేనా? కాదు, ఇది 16 అక్షరాలు కలిగినటువంటి మంత్రం, అంతవరకే. ఇది మోక్షదాయకమైన మంత్రం అలా అని మనం చెప్పటల్లా. శ్రీ విద్యలో హయ్యెస్ట్ మంత్రం ఇదేనా? అలా ఏం లేదు. ఇది కేవలం షోడశాక్షరి 16 అక్షరాలు కలిగిన మంత్రం. మరి ఈ మంత్రం చెప్పేసుకున్న తర్వాత శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి దీక్ష ఉంది కదా, పాదుకాంతపూర్ణ దీక్ష, ఆ పాదుకాంతపూర్ణ దీక్ష ఇస్తారా? ఇవ్వం. నిర్మోహమాటంగా ఇవ్వము. మహాషోడ చెప్పుకుంటేనే ఇస్తాం, ఈ మంత్రం చెప్పుకుంటే ఇవ్వం. ఎందుకని? జ్ఞానప్రదమైనటువంటి మంత్రాన్ని మాత్రమే మీరు చెప్పుకోవాలి, అంతేగాని ఇది జ్ఞానప్రదం కాదు. అయితే లల్లా లక్ష్మీధరుడు సౌందర్యలరికి వ్యాఖ్య రాస్తూ అందరూ అంటాడు, ఇలా 16 అక్షరాలు ఉన్నటువంటి ఈ మంత్రాన్ని కూడా మేము షోడశిగానే అంగీకరిస్తున్నాము, అయితే దీన్ని లఘు షోడశి అని అంటాము అన్నారు. లఘు షోడశి అని అంటాము అలా అంటున్నారు. అయితే ఎక్కువ ఈ మంత్రం ప్రాచుర్యంలో ఉండదు, ఎక్కువ మంది ఈ మంత్రాన్ని జపం చేయటం అలా జరగదు. కానీ కొన్ని చోట్ల కొంతమంది ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎందుకు చెబుతున్నారు అనే విషయం వాళ్ళకే తెలియాలి తప్పించి మనకేం తెలియదు. ఒకసారి ఒక మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ నాకు ఫోన్ చేశారు. ఆయన, సార్ నేను శ్రీ విద్యలో షోడశి మంత్రం తీసుకున్నాను, ఆ మంత్రాన్ని నేను 17 లక్షలు జపం చేశాను, నెక్స్ట్ ఏం చేయాలో మీరు చెప్తారా? నీకు ఆ మంత్రం ఇచ్చింది ఎవరయ్యా? ఆయన చెప్పారు, ఫలానా ఆయన ఇచ్చారు. మరి ఆయన్ని అడగచ్చు కదా, నెక్స్ట్ మంత్రం ఏదో చెప్పమనో లేకపోతే ఏం చేయాలి అనో ఆయనే అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఆయనే చెప్తారు కదా, ఆయన ఉన్నారు కదా, ఆయన అడగచ్చు కదా అన్నాను. ఫోన్ చేస్తే వారు పలకటం లేదండి, అందుకని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. బాగుంది అన్నా, నువ్వు గురుత్రయం చెప్పుకున్నావా? లేదండి. బాలామంత్రం చెప్పుకున్నావా? లేదండి. గణపతి చెప్పుకున్నావా? లేదండి. పంచదశ చెప్పుకున్నావా? ఏం లేదండి. మరి ఏం చెప్పుకున్నావురా నువ్వు? ఇదిగోనండి ఈ మంత్రం ఒక్కటే ఇచ్చారు, శ్రీ విద్యలో మంత్రం ఇది, నీకు షోడశి మంత్రం ఈ మంత్రాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు? అది ఆయన అడిగినట్టు ప్రశ్న. నాకు తెలియదు నాయన, నువ్వు ఆ మంత్రం చెప్పి ఆయన్ని అడుగు. ఎందుకని అంటే దీని తర్వాత మంత్రం చెప్పడం అనేది జరగదు, నీకు ఫౌండేషన్ లేదు. గురుత్రయం కూడా చెప్పుకుంటూ రాలా నువ్వు. మరి గురుత్రయం చెప్పకుండా, బాలమంత్రం చెప్పకుండా అసలు నీ శ్రీ విద్యలో ప్రవేశమే లేదు. మా సంప్రదాయాలు అలా ఒప్పుకోవు. నేనే కాదు, నాకు తెలిసి ఏ గురువు గారు కూడా అలా చెప్తారు అని నేను అనుకోను. అసలు గురుత్రయం కూడా లేకుండా, బాల లేకుండా నీకు షోడశి ఎలా ఇస్తారు? ఇవ్వటానికి లేదు. మరి ఆయన ఎవరో ఇచ్చారు అంటావా?
తరుణోపాయం కూడా వారే చూపించాలి. వెళ్ళి అడగండి. ఇటువంటి ప్రమాదం అనేది కొన్ని చోట్ల వస్తుంది. చాలామంది ఇలా ఫోన్ చేస్తున్నారు. అయితే మరి వాళ్ళు షోడశ మంత్రం ఎందుకు ఇస్తున్నారు అది మనకు తెలియదు, వాళ్ళే చెప్పాలి. ఈ లఘు షోడశ ఎందుకు ఇస్తున్నారో వాళ్ళే చెప్పాలి. ఈ తర్వాత అసలు మనం చెప్పుకోవాల్సిన షోడశ మంత్రము అంటే మహాషోడశ మంత్రము. ఇది 28 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. ఇప్పుడు ఆ మంత్రాన్ని లలితా శాస్త్రంలో ఎలా చెప్పారో అనే విషయం చెప్పుకోబోతున్నాం మనం. ఇది మహాషోడశి అంటారు. ఇందులో 28 అక్షరాలు ఉంటాయి. మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం చూడండి, శ్రీ విద్యలో ఉన్నవి 3 బీజాక్షరాలు అని చెప్పారు. 3 అక్షరాలు ఏమిటవి? ఐం, క్లీం, సౌహ్. ఈ 3 అక్షరాలు, ఈ 3 అక్షరాల యొక్క సమన్వయమే బాలామంత్రం అని కూడా చెప్పాను. ఆ బాలామంత్రానికి ఎక్స్టెన్షనే పంచదశి. ఆ పంచదశికి ఎక్స్టెన్షనే షోడశి. కాబట్టి మొట్టమొదటిగా చెప్పిన ఈ బాలామంత్రము, ఈ 3 బీజాక్షరాల యొక్క ఎక్స్టెన్షనే షోడశి మహామంత్రం. మరి ఈ షోడశి మంత్రము అంటే ఏమిటి? అష్టౌ బీజాక్షరాణ్యాద్యవు. మొట్టమొదట 8 బీజాక్షరాలు ఉండాలి. మొట్టమొదటి 8 బీజాక్షరాలు ఉండాలి. పశ్చాత్ పంచదశి తతః. ఆ 8 బీజాక్షరాల తర్వాత పంచదశి మహామంత్రం చెప్పాలి. ఆ తర్వాత పంచబీజాక్షరాప్యేష శ్రీ మహాషోడశీమత. ఆ తర్వాత మళ్ళీ ఈ 5 బీజాక్షరాలు విలోమంగా చెప్పాలి. దీన్ని మహాషోడశి అని అంటూ ఉన్నారు. అంటే ఏమన్నాడు ఇక్కడ? మధ్యలో పంచదశి మహామంత్రం చెప్పండి అన్నారు. దానికి ముందు అష్టౌ బీజాక్షరాణ్యాద్యౌ 8 బీజాక్షరాలు ఉండాలి. అలాగే తర్వాత అయిపోయిన తర్వాత పంచబీజాక్షరాప్యేష. ఇప్పుడు పంచదశి మహామంత్రం చెప్పిన తర్వాత 5 బీజాక్షరాలు ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం మహాషోడశి మంత్రము అని అంటాం. అంటే ఇప్పుడు ఏమవుతోంది? మొత్తం ఎన్ని అక్షరాలు అవుతూ ఉన్నాయి? మొట్టమొదట వచ్చినటువంటివి 8, తర్వాత ఉన్నటువంటివి పంచదశి మహామంత్రము అంటే 15 అక్షరాలు, 15 8 23, తర్వాత మళ్ళీ పంచబీజాక్షరాప్యేష మళ్ళీ 5 బీజాక్షరాలు, 23 5 28. ఈ రకంగా మొత్తం 28 అక్షరములతో ఈ పంచదశి మహామంత్రాన్ని మనం సంపుటీకరణం చేసి ఇక్కడ షోడశి మహామంత్రము అని చెప్పడం జరుగుతోంది. అంటే షోడశిలో 28 అక్షరాలు ఉన్నాయి అనే మాట మనం చెప్తూ ఉన్నాం. ఈ 28 అక్షరాలు అందులో 15 పంచదశి అన్నాం. మరి మిగిలిన 13 ఏమిటి? ముందేమో 8, తర్వాత ఏమో 5 అన్నాడు. 8 5 13. ఈ 13 అక్షరాలు ఏమిటి? మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి ఇక్కడ? ఇది మోక్షకారకమైనటువంటి మంత్రము, జ్ఞానప్రదమైనటువంటి మంత్రము, మోక్షకారకమైన మంత్రము. జ్ఞానప్రదము, మోక్షకారకము అంటే పరమాత్మ స్వరూపాన్ని గురించి మనకు వివరించే మంత్రము. ఓం నమః శివాయ ఇది మహాపంచాక్షరి. అందులో నమశివాయ అనేది పంచాక్షరి, ఓంకారము అనేది 6వ అక్షరం, పరమేశ్వర బీజం ఓంకారం. అలాగే ఓం నమో నారాయణాయ, నారాయణ అష్టాక్షరి, ఓంకారము అనేది పరమేశ్వర బీజం. ఇవన్నీ మోక్షప్రదమైనటువంటి జ్ఞానప్రదమైనటువంటి మంత్రాలు. జ్ఞానప్రదము మోక్షప్రదము అయిన మంత్రాల్లో ఓంకారము అనేది ఉంటుంది. ఓంకారం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఓంకారము అంటే దీన్నే మనం ప్రణవము అని అంటాం. ప్రణవము అంటే ఓంకారం. ఈ ఓంకారం, ఈ ప్రణవం పురుష ప్రణవము, స్త్రీ ప్రణవము అని 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ పురుష ప్రణవం, స్త్రీ ప్రణవం. పురుష ప్రణవము అని అంటే అది ఓంకారం, దాన్ని పురుష ప్రణవము అని అంటారు. ఈ సాకారానికి నిరాకారానికి కూడా ప్రతీక. మరి స్త్రీ ప్రణవము ఇది కూడా ఉందా
ఉంది. స్త్రీ ప్రణవాలు 5 ఉన్నాయి, ఒకటి కాదు. పురుష ప్రణవం ఓంకారం ఒకటే అయితే స్త్రీ ప్రణవాలు 5 ఉన్నాయి. ఏమిటవి? శ్రీం హ్రీం క్లీం ఐం సౌ. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ. ఈ 5 కూడా స్త్రీ ప్రణవములు అంటారు. ఒక ప్రణవానికే మోక్షం ఇచ్చేటువంటి అంత శక్తి ఉంటే మరి 5 ప్రణవాలు ఉన్నప్పుడు దాని శక్తి అనన్యం కదా, అంత గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ ప్రణవాలు ఇందులో ఏం చెప్పాడు? ఇక్కడ అష్టౌ బీజాక్షరాన్యాద్యవు, ముందు 5 బీజాక్షరాలు ఉండాలి. ఏమిటవి? ముందు ఈ శక్తి ప్రణవాలు 5 చెప్పేసేయండి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ. ఆ తర్వాత ఓం హ్రీం శ్రీం. ఈ ఓం హ్రీం శ్రీం ఇందులో ఓంకారం ఒకటే పురుష ప్రణవం, మళ్ళీ హ్రీం శ్రీం ఈ 2 కూడా స్త్రీ ప్రణవాలే. కాబట్టి ఇక్కడ ముందు చెప్పే 8 అక్షరాల్లోనూ 1 మాత్రమే పురుష ప్రణవం, మిగిలిన 7 స్త్రీ ప్రణవాలు. అందులో మొట్టమొదటి చెప్పిన 5 స్త్రీ ప్రణవాలు అనులోమంగా ఉన్నాయి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం. ఇప్పుడు పంచదశి మహామంత్రం కైల క్రీం హసకాల క్రీం సకల క్రీం. మొట్టమొదటి చెప్పినటువంటి ఈ 5 ప్రణవాలు విలోమంలో చెప్పాలి. ఇందాకేం చెప్పాం? శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అన్నాం. ఇప్పుడు తిరిగే చెప్పండి. సౌ హ్రీం క్లీం హ్రీం శ్రీం. ఇటువైపు నుంచి చెప్పుకెళ్ళాలి, వెనక నుంచి ముందుకి. కాబట్టి మంత్రం వచ్చేప్పటికి ఏమవుతుంది? శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కయేల క్రీం హసకాల క్రీం సకల క్రీం సౌ హ్రీం క్లీం హ్రీం శ్రీం. మొత్తం మీద 28 అక్షరములు కలిగినటువంటి మంత్రము. దీన్ని మహాషోడశి అని అన్నారు. ఈ మహాషోడశిలో 13 అక్షరాలు ప్రణవమే ఓంకారం, మరి మిగిలినటువంటి 15 పంచదశి మహామంత్రం. ఇక చూడండి, ఈ మంత్రాలు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఎలా వస్తూ ఉన్నాయో. బాల యొక్క ఎక్స్టెన్షనే పంచదశి, పంచదశి ఎక్స్టెన్షన్ షోడశి. కాబట్టి ఇక్కడ ఈ 28 అక్షరములు కలిసినటువంటి మంత్రము. ఒక మంత్రానికే, ఒక ప్రణవానికే మోక్షం ఇచ్చే ఇంత శక్తి ఉన్నది అన్నప్పుడు 13 ప్రణవాలు ఉన్నటువంటి ఈ మంత్రంలో ఎంత శక్తి ఉండాలి? ఒక్కసారి లెక్క పెట్టుకోండి. అందులో అక్కడ చెప్పినటువంటి పంచదశి మహామంత్రం ఏమిటి అంటే యస్సినో పశ్చిమం జన్మ 5 శంకర స్వయం తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్ పంచదశాక్షరి అంటున్నాడు. అంటే ఎవరికైతే అసలు మరు జన్మ లేదో వాడికి మాత్రమే ఈ మంత్రం దొరుకుతుంది అంటున్నాడు. దానికి మళ్ళీ 13 ఓంకారాలు ప్రణవాలు కలుపుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మంత్రమో చూడండి. అందుకే షోడశి మంత్రం ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. శ్రీ విద్యలో మంత్రశాస్త్రంలో చాలా గట్టిగా చెప్పే విషయం, షోడశి మంత్రము ఎవరికి చెప్పవద్దు. రాజ్యం దేహి శ్రీం దేహి నదేహి షోడశాక్షరి. అసలు ఎవరికి కూడా ఈ మంత్రాన్ని చెప్పొద్దు అన్నాడు. సరే, చెప్పము బాగానే ఉన్నదండి. ఇప్పుడు ఈ మంత్రంలో ఇందాకటి పంచదశి మహామంత్రంలోకి మళ్ళీనే ఇందులో కూడా ఏమన్నా తేడాలు ఉన్నాయా? ఉన్నాయి. అసలు మంత్రంలో తేడా లేకుండా అనేది ఉండదు. ఎందుకంటే మొదల నుంచి చెప్తూనే ఉన్నాను, ఇదంతా కూడా శ్రీ విద్య అంతా కూడా ఋషి ప్రోక్తము. మంత్రాలని కూడా ఇక్కడ ఋషి ప్రోక్తాలు కాబట్టి తేడా లేకుండా ఉండదు. మనకి షోడశి మంత్రంలో మహాషోడశి, లఘు షోడశి 2 మంత్రాలు చెప్పుకున్నాం. ఇవి కాకుండా మహాషోడశి అంటే 28 అక్షరాలు ఉన్నటువంటి మంత్రాలే. వాటిల్లో బ్రాహ్మీ షోడశి, వైష్ణవి షోడశి, శాక్తేయ షోడశి, ఆమ్నాయ షోడశి, పరా షోడశి ఇవన్నీ కూడా మన గ్రంథాల్లో ఉన్నాయి. ఇన్ని రకాల మంత్రాలు ఉన్నాయి గ్రంథాల్లో. ఇవే కాదు, మనకి వచ్చేవంటి ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయి, అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. మీకు శ్రీ విద్య షోడశ మంత్రాలు అని ఒక పుస్తకం ఇచ్చాను నేను. దాన్నే నాభి విద్య అన్నారు. శ్రీ విద్య షోడశ మంత్రాలు, నాభి విద్య. ఈ నాభి విద్యలో 40 మంత్రాలు ఉన్నాయి. అన్నీ షోడశ మంత్రాలే, అన్నీ మహాషోడశే.
ప్రతి దాంట్లోనూ 28 అక్షరాలే ఉన్నాయా? 28 అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ మంత్రాలు ఉన్నాయి. అక్కడ ఏం చేశారు? కాది విద్య, ఆది విద్య, ఆది విద్య, కాది విద్య, ఇవన్నీ కూడా మంత్రాల సంపడీకరణం చేశారు. అయితే మన వాళ్ళు ఎవరు కూడా ఆ మంత్రాలని, ఆ నాభి విద్యని వీళ్ళు పారాయణ చేయరు, ఆ మంత్రాలు జపం చేయరు. ఎందుకని అంటే అక్కడ మహాపాపం ఏం జరిగిపోయిందట అంటే, నాభి విద్యకి ఋషి ఆనంద భైరవుడు, శ్రీ విద్యలో ఋషి దక్షిణామూర్తి, దక్షిణాచార ప్రవర్తక, హైగ్రీవ తథాచేవం వామేచ ఆనంద భైరవ అని అన్నారు. మనకి దక్షిణామూర్తి, హైగ్రీవుడు ఇద్దరు కూడా దక్షిణాచార సంప్రదాయంలో వాళ్ళే, ఇద్దరు కూడా అంతే. కానీ ఆనంద భైరవుడు వామాచార సంప్రదాయంలో వాడు. ఇక్కడ ఈ నాభి విద్యకి ఋషి ఎవరు అంటే ఆనంద భైరవుడు ఋషి. కాబట్టి ఇది వామాచార సంప్రదాయానికి సంబంధించిన మంత్రము, ఈ కారణం చేత దేన్ని మేము చెయ్యము అని వాళ్ళు ఆ మంత్రాన్ని వదిలేశారు. అసలు నాభి విద్య అనేది ఒకటి ఉన్నది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. చాలామందికి 90% తెలియదు. ఎవరో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. సరే, దాన్ని నేను బయటకు వచ్చే పుస్తకం కూడా వేశాను. నేను శ్రీ విద్యా షోడశ మంత్రాలు అని పుస్తకం కూడా వేశాను, మీరు చూడవచ్చు. మనం దాన్ని పారాయణ చేయవచ్చా, మంత్రాలు మనం చదవచ్చా అంటే శుభ్రంగా చదవచ్చు, ఏం ఇబ్బంది లేదు, మనం చదవచ్చు. ఇక ఇప్పుడు ఈ 28 అక్షరాలైనటువంటి మంత్రమేనా, ఇంకేమైనా ఉన్నాయా? షోడశి మంత్రాల్లో అనేక రకాలు ఉన్నాయరా మంత్రాలు. ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయి అని అంటే అసలు మనం చెప్పలేనన్ని. నా దగ్గరే 72 రకాలైన షోడశి మహామంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మహాషోడశి. ఇవన్నీ గ్రంథస్థాలేనా చెప్పలేము. ఇందులో కొంతమంది ఉన్నారు, మాకు అమ్మవారు కల్లో కనిపించి చెప్పిందండి ఈ మంత్రము అన్నారు. ఆయన ఇప్పటికి కూడా నాతో ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటారు. ఒక పెద్ద ఆయన, అమ్మవారు నాకు కల్లో కనిపించింది, కల్లో ఆ మంత్రాన్ని అలా నేను చూశాను, అదే మంత్రం నేను చెప్తున్నాను. బోల్డ్ మందికి ఆ మంత్రాన్ని నేను ఉపదేశం చేశాను. చాలామంది ఉన్నారు ఆ మంత్రాన్ని చేస్తున్న వాళ్ళు. మరి ఆ మంత్రాన్ని మనం చేయవచ్చా అంటే సమాధానం ఎవరు చెప్తారు? అమ్మవారే ఆయనకి సాక్షాత్తు కనిపించి చెప్పింది అన్నాడు. ఇక మనం మాట్లాడడానికి ఏం లేదు. అయితే అందులో పంచ ప్రణవాలు కాకుండా క్రీంకరణం ఉంది మధ్యలో. క్రీం అనేది కాళీ బీజం. మరి అక్కడ స్త్రీ ప్రణవాలే 5 ఉండాలి అన్నారు. మరి మధ్యలో క్రీంకారం కాళీ బీజం ఉన్నది కదా, ఉంది. మరి అలాంటప్పుడు దాన్ని మనం ఒప్పుకోకూడదు కదా. నువ్వెవరు ఒప్పుకోవటానికి? నీ ఇష్టమైతే మంత్రం చేయి, లేకపోతే పో. ఆయన ఆ మంత్రాన్ని నేను దర్శించాను అని చెప్తూ ఉన్నారు. దానికి ఇష్టమైనటువంటి వాళ్ళు ఆ మంత్రం చేయండి అంతే. ఇలా అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన నేను ఒక కొత్త మంత్రాన్ని కూడా విన్నాను. నేను పంచదశి మహామంత్రంలో శక్తి పంచదశి అని చెప్పారు. శక్తి పంచదశి ఇది ఎక్కడి నుంచి వచ్చిందయా అన్నాను. మా గురువుగారు చెప్పారండి అన్నాడు. అలాగే షోడశి మంత్రంలో ఒక పీఠాధిపతి, ఒక స్వామీజీ, ఆయన మంత్రం చెప్పారు. మంత్రం అంతా మామూలే. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కైల హ్రీం హస్తకాల క్రీం సకల క్రీం సౌ హ్రీం క్లీం శ్రీ హ్రీం శ్రీం ఓం నమ శివాయ. మంత్రం అంతా అయిపోయి 28 అక్షరాలు అయిపోయిన తర్వాత ఓం నమ శివాయ. ఇదేంటయ్యా మళ్ళీ నీ అన్నాను. ఈ ఓం నమ శివాయ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, అంత పెద్దదైనటువంటిది కదా మంత్రం. ఆ మంత్రంలో ఒక అమ్మవారినే చెప్తే ఎట్లాగా? ఈశ్వరుడు కూడా ఉండాలి కదా. అందుకని మా గురువు గారు ఓం నమ శివాయ కూడా కనిపించారండి అన్నాడు. మరి మాట్లాడేదేం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం మాట్లాడుకోవడానికి ఏమిటి అంటే, ఈ పంచదశి మహామంత్రం లేదా షోడశి మంత్రం, ఈ మంత్రాలకు ఐదేవత ఎవరు అంటే శివశక్తులు. పరమేశ్వర స్వరూపము అంటే కేవలం శక్తి కాదు, కేవలం శివుడు కాదు, ఇద్దరూ కలిసినటువంటి శివశక్తి స్వరూపం ఇది. అంటే ఈశ్వరుడు కూడా అందులోనే ఉన్నాడు అని చెప్పాం కదా. పంచదశి మహామంత్రానికి అర్థం చెప్పుకుంటూ ఉన్నప్పుడు కకారో బ్రహ్మరూపస్య ఏకారో భారతీమతం, ఈకారో విష్ణురూపస్య అలకారో పృథ్వీమతం, హకారో రుద్రరూపస్య రకారో రుద్రాణి ముచ్యతే. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా పురుషుడు స్త్రీ ఇద్దరిని కలిపి చెప్తూ ఉన్నాం కదా.
మరి ఇంకా ప్రత్యేకంగా నమశివాయ ఈశ్వరుడు లేకపోతే ఎట్లాగా? అలా ఉండదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన పెద్ద ఆయన అట్లా చెప్పారు కాబట్టి ఆ మంత్రాన్ని అలా వదిలేయండి. వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇలా చేసుకోవచ్చా? గురువుగారు చెప్పిన మంత్రం ఏదైనా సరే చేసుకోవచ్చు, ఏం అనుమానం లేదు. ఆయన ఏది చెప్తే అదే మంత్రం మీకు. ఆయన ఎలా చేయమని అంటే అలాగే చేయండి. ఇలా ఈ మంత్రాలు ఇంకా 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 చాలా రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి, షోడశ మంత్రాలు. నేను చెప్పాను కదా, నా దగ్గరే 72 రకాలైనటువంటి షోడశ మంత్రాలు ఉన్నాయి. అన్ని మహాషోడశ మంత్రాలే. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ మహాషోడశని లలితా శాస్త్రంలో ఎక్కడ చెప్తున్నారో చూద్దాం.